Hello everyone, welcome back to Siblings Cooking Book ఛానల్. టుడేస్ స్పెషల్ ఏంటంటే ఈరోజు న్యూ ఇయర్ నైట్ కోసం చేస్తున్న చికెన్ దమ్ బిర్యానీ. సో ఈ రెసిపీ చూడాలంటే ఫుల్ వీడియో చూసేయండి, ఎక్కడ మిస్ కాకండి. సో ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ వచ్చేసరికి ఒక పెద్ద బౌల్ తీసేసుకోండి. దాంట్లోనే నేను ఇక్కడ 1 kg చికెన్ యూస్ చేస్తున్నాను. 1 kg చికెన్ తీసేసుకొని 2 నుంచి 5 టైమ్స్ వరకు బాగా వాష్ చేసేసి 2 నుంచి 3 hours వరకు సాల్ట్ వాటర్లో పెట్టేసి ఇంకా మ్యారినేషన్కి రెడీ చేయండి. దాంట్లోనే తగినంత కారం యాడ్ చేసేసుకొని కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, గరం మసాలా, కొద్దిగా ఇలాచీ అన్నీ 2 యాడ్ చేసేసుకోవాలి. స్పైసెస్ ఎక్కువ కావాలంటే క్వాంటిటీ పెంచుకోండి. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మంచు నూనెని యాడ్ చేసేసుకోండి. దాంట్లోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ కోసం నెయ్యి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా 1 కప్పు చిక్కటి పెరుగు యాడ్ చేసేసుకోండి. దాంట్లోనే వాష్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకోవాలి. పెరుగు వేసేసి అన్ని ఉప్పు, కారం, ధనియా పౌడరు, ఈ స్పైసెస్ అన్నీ బాగా చికెన్కి పట్టేలాగా ఒక 10 minutes అయినా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. నేనైతే ఒక 10 minutes ముక్కకు బాగా ప్రతి ఫ్లేవర్ అంటేలాగా బాగా కలుపుకున్నాను. చాలా అంటే చాలా కలుపుకోవాలి. ఈ కలుపుకునే ప్రాసెస్లోనే మన చికెన్ బిర్యానీ ఎంత టేస్టో తెలిసిపోతుంది. సో ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 5 నుంచి 10 minutes వరకు దాంట్లోనే ఒక నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒక క్యాప్ తీసేసుకొని దానికి పెట్టేసి ఒక 2 నుంచి 3 hours వరకు చికెన్ని మ్యారినేషన్ కోసం ఉంచాలి. అలా ఎంతసేపు ఉంచితే అంత టేస్ట్ వస్తుంది మన చికెన్ బిర్యానీకి. అలాగే ఇంకొక పెద్ద బొగున తీసేసుకొని దాంట్లోనే కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మరిగేలాగా వాటర్ అయ్యాక దాంట్లోనే బిర్యానీ ఆకు, ఇలాచీ, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, స్పైసెస్ ఇంకా నిమ్మకాయ యాడ్ చేసుకొని నిమ్మకాయ దాంట్లోనే వేసేయాలి, నిమ్మకాయ బద్దను. సో అలా వేయడం వల్ల మనకు అన్నం అనేది చాలా పొడి పొడిగా అవుతుంది. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్న సమయంలో ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న 1 hour నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని ఈ మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg బియ్యం వరకు యూస్ చేసుకున్నాను. కొద్దిగా ఎక్కువనే యూస్ చేసాము రైస్. దాంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చిని చీల్చి యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా లైట్గా కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకోకూడదు బాస్మతి రైస్ని. అలా కలుపుకునే ప్రాసెస్లో బాస్మతి బియ్యం అనేది కొన్ని విరిగిపోతాయి ఎక్కువగా కలుపుకుంటే. సో వదిలేయాలి, మూత పెట్టేసి అన్నం ఒక 70% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. 70% కుక్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉడికిన 7% బాస్మతి రైస్ని లేయర్ బై లేయర్ యాడ్ చేసేసుకుంటూ బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే బాస్మతి రైస్ 70% కుక్ అయిపోయాయి. మొత్తం రైస్ చికెన్లోకి యాడ్ చేసేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేశాక ఒక లేయర్ మీద కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవాలి. అలానే ప్రతి లేయర్కి రిపీట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. లేయర్ యాడ్ చేసిన తర్వాత ఒక లేయర్కి
హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. లాస్ట్ లేయర్ వచ్చేసి ఇలా ఉంటుంది. దానికి ఫుడ్ కలర్ కొంచెం, కొద్దిగా ఆయిల్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇలా ఒక బొగనలో పెట్టేసి ఒక క్లాత్ లేదా మైదా పిండి కూడా పెట్టవచ్చు మీరు. అలా పెట్టేసి 30 మినిట్స్ దమ్కి పెట్టేయాలి చికెన్ బిర్యానీ. సో ఫైనల్గా 30 మినిట్స్ దమ్ అయ్యాక దించేసి కొద్దిగా వదిలేసేయాలి. దాని తర్వాత మన చికెన్ బిర్యానీ అపియరెన్స్ ఇలా ఉంటుంది. సో ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.